రాష్ట్రంలో పేదల బియ్యం బొక్కేసి అడ్డదారుల్లో వందలు వేల కోట్లకు పడగెత్తిన వైకాపా బియ్యం బకాసురులందరి బండారం త్వరలోనే బట్టబయలు కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పేదలు బీదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న దొంగలు ఏ స్థాయిలో ఉన్నవారైనా ప్రజా ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజులుగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి వెలుగు చూస్తున్న విస్తుపోయే వాస్తవాల నేపథ్యంలో శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడచిన 5 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న రేషన్ బియ్యం అక్రమాలన్నీ తవ్వి తీయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఏ దేశాలకు ఎంతెంత దొంగతనంగా ఎగుమతులు చేశారో, ఆ బియ్యం ఏ ప్రాంతాల నుంచి అక్కడికి ఎలా చేర్చారో మొత్తం వెలికి తీస్తే సగం మంది వైకాపా నేతలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమన్నారు. తమ చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి విడుదల రచనపై కూడా ఇదే విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రత్తిపాటి. పేదల బియ్యాన్ని దారి మళ్లించి మిల్లుల ద్వారా వేల కోట్లు వెనకేసుకున్న పెత్తందార్లు వారికి వెన్నుదన్నుగా నిలిచి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సి ఉందన్నారు. జూన్ 4 నుంచి ఆ దొంగల పాలనకు సంక్షేమ యుగానికి మధ్య తేడాను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు ప్రత్తిపాటి. చెప్పిన మాట ప్రకారం తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ల పెంపునకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబును పేదలంతా గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలిపారు. నాడు నేడు కూడా పెన్షన్ల పెంపుతో అవ్వ తాతల కళ్లల్లో నిజమైన ఆనందం వెలుగులు నింపారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉండి ప్రతి నెల వందల కోట్లు భారం పడుతున్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 4,000 రూపాయలు చేసిన నిజమైన ఛాంపియన్ చంద్రబాబు అని కొనియాడారు ప్రత్తిపాటి పుల్లారావు.